దేశం ఎంత వేగంగా కదులుతుందో అంత వేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పుకుంటాం. రహదారులపై కార్ల స్పీడ్ పెరిగింది. ఆకాశంలో విమానాలు గంటల్లో ఖండాలు దాటుతున్నాయి. ఇప్పుడు అదే వేగం పట్టాల మీదకు వచ్చింది. గంటకు 100, 200, 300 కిలోమీటర్ల వేగంతో దూసుకువెళ్లేటువంటి హై స్పీడ్ రైళ్లు ప్రపంచ రవాణా రంగాన్ని మార్చేస్తున్నాయి. కానీ ప్రశ్న ఒక్కటే, ఈ వేగం నిజంగా మనల్ని గమ్యానికి చేరుస్తుందా లేక ప్రమాదాల వైపు నడిపిస్తుందా? యూరప్లోని అతిపెద్ద హై స్పీడ్ రైల్వే నెట్వర్క్, అత్యాధునిక టెక్నాలజీ ఉన్నటువంటి దేశంలోనే 2 హై స్పీడ్ రైళ్లు ఢీకొన్నాయి. క్షణాల్లో అంతా చీకటి. వందల మంది ప్రయాణికుల జీవితాలు ఒక్కసారిగా తలకిందులయ్యాయి. వేగమే అభివృద్ధి అని నమ్మినటువంటి ప్రపంచానికి అదే వేగం ఎంత ప్రాణాంతకమో స్పెయిన్ హై స్పీడ్ రైలు ప్రమాద ఘటన మరోసారి గుర్తు చేసింది. ఈ ఘటనలో ముందుగా ఒక రైలు వెనక భాగం పట్టాలు తప్పింది. అదే సమయంలో పక్క ట్రాక్పై వెళ్తున్నటువంటి మరో హై స్పీడ్ రైలును ఢీకొట్టింది. గంటకు 179 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న రైలు అదుపు తప్పిన క్షణాల్లోనే పరిస్థితులు చేతులు దాటిపోయాయి. రెండో రైల్లోని మొదటి 2 బోగీలు ట్రాక్పై నుంచి 4 మీటర్ల కింద పడిపోయాయి. ఈ ప్రమాదంలో 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ ప్రమాదం తర్వాత హై స్పీడ్ రైళ్ల సెక్యూరిటీపై చర్చ మొదలైంది. స్పెయిన్లో జరిగిన ఈ ప్రమాదం మానవ తప్పిదమా, సాంకేతిక లోపమా, లేక వేగం మీద ఉన్నటువంటి అతి విశ్వాసమా అనేటువంటి ప్రశ్నలు తలెత్తేలా చేస్తోంది. స్పెయిన్ ఘటన అయితే ఒక విషయం స్పష్టంగా చెబుతోంది. హై స్పీడ్ రైల్వే నెట్వర్క్ ఉన్నటువంటి దేశాల్లో కూడా భద్రత 100% గ్యారెంటీ కాదు. సిగ్నలింగ్ వ్యవస్థలో చిన్న లోపం లేదా ఒక్క క్షణం మానవ తప్పిదం ప్రాణాంతక ప్రమాదాలకు దారితీస్తుంది. ప్రపంచంలో హై స్పీడ్ రైళ్లకు మోడల్గా నిలిచింది జపాన్. అక్కడి బుల్లెట్ ట్రైన్ షిన్ కాన్సెన్ గత 50 ఏళ్లుగా పరుగులు పెడుతోంది. జపాన్ భూకంపాలొచ్చే దేశం. తుఫాన్లు, ప్రకృతి విపత్తులు సాధారణమే. అయినా ఇప్పటి వరకు ఒక్క ప్రయాణికుడి ప్రాణం కూడా సాంకేతిక కారణాలతో పోకపోవటం విశేషం. దీనికి కారణం ఆటోమేటిక్ ట్రైన్ కంట్రోల్ సిస్టమ్. రైలు నిర్ణీత వేగాన్ని మించితే డ్రైవర్ స్పందించకపోయినా సిస్టమ్ స్వయంగా రైలు నియంత్రిస్తుంది. ఇప్పుడు ఇదే టెక్నాలజీ భారత్లోకి రాబోతోంది. ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ పూర్తిగా జపాన్ షిన్ కాన్సెన్ టెక్నాలజీపై ఆధారపడి ఉంది. గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా ఈ రైలు రూపొందిస్తున్నారు. కానీ భారత్లో సవాళ్లు వేరు. జనసాంద్రత ఎక్కువ. ట్రాకులపై మనుషులు, పశువులు రావటం సాధారణం. అందుకే బుల్లెట్ ట్రైన్ కోసం పూర్తిగా ప్రత్యేక ట్రాక్స్ నిర్మిస్తున్నారు. ఈ ట్రాకులు సాధారణ రైల్వే లైన్స్లా ఉండవు. ఎక్కువ భాగం ఎలివేటెడ్గా పిల్లర్స్పై నిర్మిస్తున్నారు. మిగిలిన ప్రాంతాల్లో పూర్తిస్థాయి ఫెన్సింగ్ ఉంటుంది. దీంతో ట్రాక్ పైకి ఎవరూ రాలేని పరిస్థితి ఉంటుంది. రైల్వే అధికారులు చెబుతున్న ప్రకారం ఇలా ప్రత్యేకంగా నిర్మించిన ట్రాకులతో 90% ప్రమాదాలు ముందే నివారించవచ్చంటున్నారు. ప్రస్తుతం ముంబై అహ్మదాబాద్ కారిడార్లో పనులు వేగంగా సాగుతున్నాయి. గుజరాత్ పరిధిలో 100 కిలోమీటర్ల మేర పిల్లర్ల నిర్మాణం పూర్తయింది. 2027 ఆగస్టు నాటికి సూరత్, బిల్లిమోరా మధ్య తొలిదశ ప్రారంభించాలనే లక్ష్యం ప్రభుత్వం పెట్టుకుంది. అంతేకాదు, స్వదేశీ భద్రతా వ్యవస్థ కవచ్ను కూడా బుల్లెట్ ట్రైన్ సిగ్నలింగ్తో అనుసంధానించే ఆలోచనలో అధికారులు ఉన్నారు. ఇక హై స్పీడ్ రైళ్ల లాభాలు చూస్తే ప్రయాణ సమయం 70% వరకు తగ్గుతుంది. రోడ్లపై ట్రాఫిక్ తగ్గుతుంది. విమాన ప్రయాణాలపై భారము తగ్గుతుంది. కాలుష్యం తక్కువగా ఉంటుంది. ఒక దేశాన్ని వేగంగా అనుసంధానించే శక్తి వీటికుంది. అందుకే జపాన్, చైనా, ఫ్రాన్స్, స్పెయిన్ వంటి దేశాలు హై స్పీడ్ రైళ్లపై భారీ పెట్టుబడులు పెట్టాయి. ఇప్పుడు అదే జాబితాలో భారత్ చేరుతోంది. కానీ స్పెయిన్ ఘటన మాత్రం ఒక హెచ్చరికగానే చెప్పాలి. ఎంత ఆధునికమైన టెక్నాలజీ ఉన్నా పర్యవేక్షణ లోపిస్తే, మానవ తప్పిదం లెక్క చేయకపోతే వేగం ప్రాణాంతకంగా మారుతుందని ఈ ప్రమాదం చెబుతుంది. ప్రమాదాన్ని పూర్తిగా ఆపలేకపోవచ్చు, కానీ దాని తీవ్రత తగ్గించడం మాత్రం మన చేతుల్లోనే ఉంది. వేగం అభివృద్ధికి చిహ్నమే, కానీ భద్రత ప్రాథమిక హక్కు. కాలంతో పాటు పరుగులు పెట్టాలనే ఉత్సాహంలో ప్రాణాల విలువ మర్చిపోకూడదు. స్పెయిన్ వంటి ఘటనలు మనకు పాఠాలు నేర్పాలి. బుల్లెట్ ట్రైన్ భారత్కు గర్వకారణంగా మారాలి. భయానికి కాదు,
విశ్వాసానికి చిహ్నంగా నిలవాలి. అదే ఈ వేగవంతమైన ప్రయాణం నుంచి మనం ఆశించాల్సిన అసలైన గమ్యం.